సమరయ స్త్రీ దేవుడు అంటే ఎంతో ఆశతో ఉండబట్టే దేవుడు ఆమె దగ్గరికి వచ్చారు. అర్థమైందా? సమరయ స్త్రీ పాపంలో ఉన్నా, శోధనలో ఉన్నా, దేవుడు అంటే ఎంతో ఆశ కలిగిన స్త్రీ. దేవుడు వస్తాడు, నన్ను రక్షిస్తాడు అని ఆశతో ఉంది. దేవుడు ఆమె దగ్గరికి వచ్చాడు. మరి మీ దగ్గరికి రావాలంటే దేవుడు అంటే ఆశ ఉండాలి, దేవుని ఆలయం అంటే ఆశ ఉండాలి, దేవుని వాక్యం అంటే ఆశ ఉండాలి, దేవుని ఆత్మ అంటే ఆశ ఉండాలి. ఏ ఆశ లేకుండా దేవుడు మన దగ్గరికి ఎందుకు వస్తాడు? రాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి సమరయ స్త్రీ దగ్గరికి యేసయ్య వచ్చినప్పుడు బావి దగ్గర నీళ్లు తోడుతూ ఉంటుంది సమరయ స్త్రీ. అక్కడికి వస్తారు యేసు ప్రభు వారు. దాహమునకు నీళ్ళు ఇమ్మంటారు. ఆమె అన్న మాట ఏంటంటే, నీవు యూదుడవు, నేను సమరయురాలను, మీకు మాకు పందం లేదే, సంబంధాలు లేదే, నీకు ఎట్లా నీళ్ళు ఇవ్వగలను అంటది. నువ్వు యూదుడవు అని అంటది. అంటే యేసు ప్రభు వారు నిజంగా యూదుడే, కానీ నేనెవరో నీకు తెలిసి ఉంటే అంటారు యేసు ప్రభు వారు. ఆ మాటకి ఏమంటారు తెలుసా అండి? యూదుడు అన్నా సరే, ఆయన యూదు నుంచే వచ్చాడు కదా, యూద వంశము కదా అయింది. యూదుడైనా సరే నేనెవరో నీకు తెలిసి ఉంటే అంటారు. అక్కడ మన పాయింట్ అర్థం చేసుకోవాలి. ఏంటి ఆ పాయింట్? యూదుడని చెప్పట్లా, సమరయ స్త్రీ చెప్తుంది. కానీ సమరయ స్త్రీ నీవు యూదుడు అంటుంది, కానీ దేవుడిని నేను యూదుడిని అంటలా. ఏమంటున్నారు? నేనెవరో నీకు తెలిసి ఉంటే, నేనెవరో నీకు తెలిసి ఉంటే నీవే నన్ను దాహమునకిమ్మని అడిగి ఉండేదానివి అంటున్నారు. అంటే ఆయన ఎవరన్నమాట? ఆకాశాన్ని భూమిని నిర్మించిన దేవాది దేవుడు అని ఇంకా ఆమె గుర్తించలా, యేసయ్యను గుర్తించలా. గుర్తించకుండా యేసు ప్రభుతో మాట్లాడుతూ ఉంది ప్రియులారా. కాబట్టి ప్రియులారా, దేవునికి ఏ కులము లేదు, హల్లెలూయా, ఏ వర్గము లేదు. దేవునికి స్తోత్రం. అట్లాగే దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడికి కూడా దేవుని పెట్టే ఈ లోక బంధాలు, ఈ లోక కులాలు పనిచేయవు. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.